తెలంగాణలో ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అరెస్టులు చేసింది. రేవతి పొగడదండ, ఈ అమ్మాయి సీనియర్ జర్నలిస్టు, ఈ అమ్మాయితో పాటు ఇంకొక జర్నలిస్టు తన్వి యాదవ్, వీళ్ళిద్దరినీ ఒకే కేసులో అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల్ని మామూలుగా ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయో అట్లానే చేశారు. అరెస్టుల వెనక జనరల్గా ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే భయకంపితులను చేయటం ఎవరినైనా. వీళ్ళిద్దరూ ఆడవాళ్ళు అనేది ఒకటి. రెండవది వేకువజామున 4:30-5 గంటలప్పుడు పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారట. ఈ ఇద్దరిలో రేవతి పొగడదండ అనే జర్నలిస్టు నాకు కొంత పరిచయం ఉంది, కొద్ది కాలం పాటు కొలీగ్స్గా పనిచేసాం. ఈ తన్వి యాదవ్ అనే అమ్మాయి కొత్తగా ప్రొఫెషన్లోకి వచ్చిన అమ్మాయి. ఎందుకు అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు? ముఖ్యమంత్రిని అశ్లీల పదజాలంతో ఒక వ్యక్తి తిట్టిన వీడియోని వీళ్ళు తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రసారం చేశారు అని. రాజకీయ నాయకుల్ని, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రులు తిట్టడం అనేది సర్వసామాన్యం. మరి దానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత బ్రేజన్గా ఇద్దరు మహిళా జర్నలిస్టులు అని కూడా చూడకుండా ఏకోజామునే వెళ్ళి అరెస్ట్ చేయటం మీద సహజంగానే చాలా రియాక్షన్ వచ్చింది. నిన్న ఉదయం అరెస్ట్ చేశారు, నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారు 26వ తేదీ వరకు, అంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వాళ్ళిద్దరిని నిన్ననే చించలగూడ జైలుకి తీసుకెళ్లారు, అక్కడ ఉన్నారు ప్రస్తుతం. ఏంటి అసలు యాక్చువల్గా కేసు వీళ్ళ మీద? పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో ఏముందో చూద్దాం. దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ ఇంటెన్షనల్ ఇన్సల్ట్ విత్ ఎ డెలిబరేట్ ఇంటెంట్ టు ప్రొవోక్ ఎ బ్రీచ్ ఆఫ్ పీస్ ఎయిమ్డ్ ఎట్ హార్మింగ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు. ద అక్యూజ్డ్ పర్సన్స్ conspired with BRS party members created several videos in an organized manner by funding money to people and circulating those videos through the use of Pulse News YouTube channel and other social media platforms intentionally, which contains highly objectionable and abusive language. ఇది బేసికలీ రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. పల్స్ న్యూస్ అని ఒక పెట్టుకున్నారట వీళ్ళు యూట్యూబ్ ఛానల్. దాని ద్వారా కొన్ని వీడియోలు వీళ్ళు చేశారు. పోలీసుల ఆరోపణ ఏమిటంటే BRS పార్టీ మద్దతుతో ఈ వీడియోలు చేశారు అనేది ఒకటి. రెండోది హైలీ అబ్జెక్షనబుల్, అభ్యంతరకరమైన, అశ్లీలకరమైన భాషని ముఖ్యమంత్రి పట్ల వాడారు ఇందులో అని. ఈ అరెస్టుల మీద వెంటనే కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ట్వీట్ కూడా చేశారు. సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్ట్ను ఖండిస్తున్నాను. ఉదయం 5 గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్టు చేయడం రాష్ట్రంలో కొనసాగుతున్న ఎమర్జెన్సీ తరహా పాలనకు నిదర్శనం. ఆమెతో పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్ను అరెస్ట్ చేయడం దారుణం. ప్రజాపాలనలో మీడియా స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా అని చెప్పి తీవ్రంగా కేటీఆర్ క్రిటిసైజ్ చేశారు. దీంతో పాటు ఈటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది జాతీయ స్థాయిలో. ఇది చాలా పెద్ద బాడీ, రెస్పెక్టబుల్ బాడీ. వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ని ఇష్యూ చేశారు రేవతి పొగడదండ అలాగే తన్వి యాదవ్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం మీద. ఈ ప్రెస్ నోట్లో ఏమనుంది? ద ఈటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్రెసెస్ గ్రేవ్ కన్సర్న్ ఓవర్ రిపోర్ట్స్ ఆఫ్ ద అరెస్ట్ ఆఫ్ హైదరాబాద్ బేస్డ్ జర్నలిస్ట్ మిస్ రేవతి పొగడదండ బై ద సిటీస్ సైబర్ క్రైమ్ పోలీస్ ఎర్లీ ఆన్ వెన్స్డే మార్నింగ్. సో ఈటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు ఈ అరెస్టు పట్ల. ఆమె యూట్యూబ్ ఛానల్లో ఒక రైతు మాట్లాడిన మాటల ఆధారంగా ఈమె అరెస్ట్ జరిగింది. అయితే ద అరెస్ట్ ఆఫ్ ఎ జర్నలిస్ట్ పర్టికులర్లీ ఇన్ ఎ ప్రీ డాన్ ఆపరేషన్ రైజెస్ సీరియస్ కన్సర్న్స్ అబౌట్ ది యూజ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ ఇన్ సచ్ మ్యాటర్స్. ఒక జర్నలిస్ట్ అరెస్ట్ చేయడానికి వేకువజామునే ప్రీ డాన్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా చాలా ఆందోళనకరం. అందువల్ల గిల్డ్ వారు రేవతి హక్కుల్ని, ఆవిడ భద్రతని పోలీసులు కాపాడాలని చెప్పి ఈ ప్రెస్ నోట్ ద్వారా కోరారు. అంటే జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం అందరి నోటీస్కి వచ్చింది. ఈ వీడియోని 10వ తేదీన పోస్ట్ చేశారట. అరెస్ట్ ఏమో 12వ తేదీన జరిగింది. అంతకుముందు ఒక వ్యక్తి ఈ రకంగా ఒక యూట్యూబ్ వీడియోలో ముఖ్యమంత్రిని పచ్చిబూతులు తిడుతూ వీడియో పెట్టారు అని చెప్పి కంప్లైంట్ చేశారు. అప్పుడు పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత రేవతి ఒక ట్వీట్ చేశారు. అంటే కేసు ఫైల్ చేశారు అనే విషయాన్ని చెప్తూ, మేము చేసిందల్లా ఏమిటి అంటే ఒక రైతుని ఇంటర్వ్యూ చేయటం, ఆ రైతు ఎక్స్ప్రెసెస్ హిస్ ఫ్రస్ట్రేషన్ అబౌట్ వేరియస్ ఇష్యూస్ ఇన్ హిజ్ ఓన్ లాంగ్వేజ్. ఆయన తన భాషలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు, తన ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేశాడు అని అన్నారు ఈవిడ. ఇంకొక మాట ఏమన్నారంటే హౌ ఈజ్ షేరింగ్ అన్ ఒపీనియన్ ఎ క్రైమ్ అన్నారు. ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఏ విధంగా క్రైమ్ అని. ఇంతకీ ఏమిటి ఈ వీడియో? ఎందుకు పోలీసులు దీన్ని కాగ్నైజెన్స్లోకి తీసుకున్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత సీరియస్గా ఈ విషయాన్ని పర్సూ చేసి ఇద్దరు మహిళా జర్నలిస్టుల్ని జైల్లో పెట్టాలని చెప్పి అనుకుంది? ఒక్కసారి ఈ వీడియోని చూద్దాం ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ రావడానికి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మేము రైతులకు మంచి చేస్తున్నాము, మళ్ళీ కూడా గెలుస్తామంటున్నారు కదా. మరి మైబాదు
రెడ్డి కాంగ్రెస్ అప్పుడు అన్నలున్నప్పుడు పోయలే ఎక్కడ పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తున్నాయి. 4000 ఇస్తా అన్నాడు కదా. ధాన్యం ఉత్తమాటలు ఇప్పుడు ఇక్కడ పింఛన్ ఇట్లా బిచ్చం వేసినట్టు 2000 ఇస్తుండు. నేను వచ్చాగానే 4000 ఇస్తా అన్నాడు. ముఖ్యమంత్రి అట్లా తిట్టొద్దు అంటే కడుపులో మస్తు పోలీసు వాళ్ళు లేకపోతే అడ్డం పెట్టుకుని వస్తాడు. కాంగ్రెస్ చూసాం కదా. ఇక్కడ సమస్య ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానికి ఎక్కడ తెరపడుతుంది. లక్ష్మణ రేఖ ఏంటి దానికి? ఎవరో ఒక రైతు అభిప్రాయం, 70 ఏళ్ల రైతు ఒక అభిప్రాయం చెప్తే దానికి భయపడ్డం ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా వచ్చింది కదా. అతను రైతో కాదో తెలియదు, రైతు అనుకుందాం, నిజం చేసుకుందాం. రైతైనా ఎవరైనా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతని, ముఖ్యమంత్రి పట్ల వ్యతిరేకతని వ్యక్తం చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. రాజ్యాంగం దానికి మనకు రక్షణ కల్పించింది. కానీ ఈయన తిట్టిన పచ్చి బూతులు, వినటానికి కూడా కష్టంగా ఉండేటువంటి మాటలు, వీటిని పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావడం కరెక్టేనా? నో, అతనికి తెలియకపోవచ్చు, అతనికి చదువు లేకపోవచ్చు, కావాలని తిట్టుండొచ్చు, లేదు నిజంగానే ఫ్రస్ట్రేషన్లో తిట్టుండొచ్చు. కానీ వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు. ఎవరినైనా తిట్టేటప్పుడు విమర్శనాత్మక తిట్లు వేరు, పచ్చి బూతులు వాడి అవతల వాళ్ళ స్థాయిని పూర్తిగా దిగజార్చడం వేరు. ఒక ముఖ్యమంత్రిని ఎవ్వరూ కూడా అట్లా తిట్టేటువంటి హక్కు లేదు. అతను అజ్ఞానంతో తిట్టాడు, కానీ దాన్ని ప్రాపగేట్ చేసింది, ప్రసారం చేసింది ఎవరు? ఒక యూట్యూబ్ ఛానల్ లేక ఒక టీవీ ఛానల్ ఏదైనా కానివ్వండి. అవతల మాట్లాడిన వ్యక్తికి తెలియకపోవచ్చు ఏం మాట్లాడాలి, మాట్లాడకూడదు అని. కానీ యువతలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ ప్రసారం చేస్తున్నారో వాళ్ళకి బాధ్యత ఉంటుంది. ఇటువంటి మాటలను మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళొచ్చా? ఇది డిఫమేటరీ కిందకు వస్తుందా? ఇది ఇన్సల్టింగా? పబ్లిక్ డిస్కోర్స్కి ఇది హార్మ్ఫుల్లా, హానికరమా? ఒక చోట అయితే అతను లిటరల్గా ముఖ్యమంత్రిని థ్రెటన్ చేశాడు, పోలీసు లేకపోతే అంతు చూస్తామని. అది కూడా నేరం కిందకు వస్తుంది కదా. అతను బహుశా తెలియనితనంతో, అమాయకత్వంతో మాట్లాడి ఉండొచ్చు. కానీ యువతల వ్యక్తులు అడిగేవాళ్ళు, అతను ఫస్ట్ ఎప్పుడైతే బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశాడో వెంటనే అతను నిలువరించి నువ్వు బూతులు మాట్లాడకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని అని అడగాలి. ఆ తర్వాత స్టిల్ అవతల వాళ్ళు బూతులు మాట్లాడుతూ వాళ్ళ ఒపీనియన్ చెప్పారనుకోండి, దాన్ని ప్రసారం చేయడానికి వీల్లేదు. కొన్ని పరిమితులు విధించుకోవాల్సిందే. ఆ లక్ష్మణ రేఖ అనేది చాలా సున్నితమైంది. అది ఎక్కడుంది అనేది చెప్పడం చాలా కష్టం. అది పోలీసులకు ఒక రకంగా కనిపిస్తుంది, పబ్లిక్ ఇంకో రకంగా కనిపిస్తుంది, లేక జర్నలిస్టులకు ఇంకో రకంగా కనిపిస్తుంది. కానీ ఎక్కడో ఒక చోట అయితే ఆ లక్ష్మణ రేఖ ఉంది. టీవీ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు కానీ, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు కానీ గేట్ కీపర్లుగా ఉండాలి. కానీ మనమే ప్రొవోక్ చేసి అవతల వాళ్ళని బూతులు మాట్లాడేట్టుగా చేస్తే మన ఇంటెన్షన్స్ ఏంటి అనే అనుమానం వస్తుంది ఎవరికైనా. ఈ వ్యవహారంలో పోలీసులు ఒక ఆరోపణ చేశారు. అదేంటంటే ఇది ఎప్పుడో నెల క్రితమే చేశారు, ఫిబ్రవరిలో చేశారు ఇంటర్వ్యూ, కావాలని ఇప్పుడు వేశారు ఉద్దేశపూర్వకంగా. రెండవది బీఆర్ఎస్ ఆఫీస్లో చేసినట్టుగా మాకు సమాచారం ఉంది ఇంటర్వ్యూని. అంటే ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో ఇది జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ. అది నిజమో కాదో తెలియదు. పోలీసులు చెప్పే మాటల్ని పూర్తిగా నమ్మక్కర్లేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే క్రెడిబిలిటీ ఉండాలంటే యూట్యూబ్ ఛానల్స్ అయినా మరెవరైనా సరే ఒకళ్ళు క్రిటిసైజ్ చేసేటప్పుడు వాళ్ళ ప్రత్యర్థుల నుంచి మనం ఏదైనా లబ్ధి పొందుతున్నామా అనే విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అట్లా ట్రాన్స్పరెంట్గా ఉండకపోతే ఎవరిని క్రిటిసైజ్ చేసినా సరే అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏదో లబ్ధి పొందటానికి ఈ పని చేస్తున్నాం నేను అనుకునే ప్రమాదం ఉంది. ఇక్కడ వీళ్ళ పల్స్ న్యూస్ అనేటువంటి ఛానల్ ఇండిపెండెంట్ ఛానల్ కాదా అనే విషయం మనకు తెలియదు. కానీ పోలీసులు నేరుగా అసలు బీఆర్ఎస్ ఆఫీసులోనే ఇంటర్వ్యూ జరిగింది అని చెప్తున్నారు కాబట్టి ఈ ప్రశ్నలు వస్తున్నాయి. ఇంకొక పాయింట్ ఏమిటంటే అది డెఫమేటర్ అయినప్పుడు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఇటువంటి విషయాల్లో నేరుగా అరెస్టుల జోలికి వెళ్లకుండా రిటర్న్గానే వార్నింగ్లు ఇవ్వచ్చు. మరొకసారి ఇట్లా చేస్తే అప్పుడు కేసు పెట్టాల్సి వస్తుంది అనే మాట చెప్పాలి. అలా కాకుండా నేరుగా ఇంటి మీద పడి వేకుజామున 4-5 గంటలకు వెళ్ళి అరెస్ట్ చేయటం అంటే ఖచ్చితంగా అది ఇంటిమిడేట్ చేయడానికి చేసే ప్రయత్నమే. ఇవన్నీ రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుభవించాడు. కాబట్టి ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవే పద్ధతులను అవలంబించాల్సిన అవసరం లేదు. రేవతి మీద గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక కేసు పెట్టినట్టు గుర్తు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది అనేది ఒకటి. ఇంకొక పాయింట్ ఏమిటంటే ఈ వ్యవహారంలో చెప్పాల్సింది, ఇటీవల కాలంలో చాలామంది జర్నలిస్టులు సెన్సేషనలైజ్ చేసి లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళని
చాలా తక్కువగా మాట్లాడి ఇన్సల్టింగ్గా మాట్లాడి తమని తాము ఎలివేట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఏదో రకమైన గుర్తింపు పొందాలి అనేది ఒకటైతే, రెండవది ఆ రకంగా వ్యూస్ పెంచుకోవాలి అనేది మరొకటి. మరికొన్ని ఛానల్స్ వాళ్ళైతే ఎవరో ఒకరితో అధికార పార్టీతోనో ప్రతిపక్ష పార్టీతోనో అనుసంధానమై ఈ పనులు చేస్తున్నారు. దానివల్ల కూడా ఇవాళ కొంత క్రెడిబిలిటీ తగ్గింది. ఎవరు ఏం మాట్లాడినా ఏం చెప్పినా కూడా టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అన్నట్టుగా ఇవాళ పబ్లిక్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సెన్సేషనలిజం కొనసాగినంత కాలము జర్నలిస్టులకు కూడా పబ్లిక్ నుంచి పూర్తిగా మద్దతు రాదు. ఇప్పుడు ఈ పల్స్ న్యూస్ వాళ్ళు పెట్టినటువంటి ఈ పర్టికులర్ వీడియోని తీసుకుంటే ఆ వీడియో కింద కామెంట్స్ కూడా చూశాను నేను. చాలామంది ప్రశ్నించారు, రేవంత్ రెడ్డి మంచివాడో చెడ్డవాడో పక్కన పెడదాం, ఆయన ప్రభుత్వం మంచిదో చెడ్డదో అనేది వేరే డిస్కషన్ అది. కానీ నేరుగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అటువంటి బజారు భాష వాడొచ్చా, అటువంటి బూతులు తిట్టించవచ్చా, ఒకవేళ అతను తిట్టాడే అనుకుందాం, వాటిని ప్రసారం చేయొచ్చా, వాటిని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టొచ్చా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టొచ్చా? దానివల్ల ఆ జర్నలిస్టుల ఇంటెన్షనే సస్పెక్ట్ అవుతుంది. అంటే వాళ్ళ జర్నలిస్టిక్ ఇంటిగ్రిటీనే అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ రేవతి తన ట్వీట్లో లేవనెత్తిన 2 పాయింట్స్ని కూడా అడ్రస్ చేస్తాను. ఆ ఫార్మరు తన భాషలో మాట్లాడాడు, అది చూపిస్తే తప్పేంటి? తన భాష అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే జస్టిఫై చేయడం కరెక్ట్ కాదు. తన భాష అంటే ఏమిటి? పచ్చిబూతులు తిట్టడం తన భాష, కానీ సమాజం దాన్ని యాక్సెప్ట్ చేయదు. తన భాష అని చెప్పి వదిలేరు దాన్ని. రెండవది ఏంటంటే షేరింగ్ అన్ ఒపీనియన్ ఏ క్రైమ్ అని ఒక క్వశ్చన్. షేరింగ్ అన్ ఒపీనియన్ ఈజ్ సర్టన్లీ నాట్ ఏ క్రైమ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఒపీనియన్కి బూతులు తిట్టడానికి మధ్య ఒక రేఖ ఉంది. దాన్ని గమనించకుండా దాన్ని తుడిచేసి బూతులనే ఒపీనియన్గా చెప్పడం కరెక్ట్ కాదు. అందువలనే ఈవెన్ ఈటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఇట్లా మహిళా జర్నలిస్టులని వేకుజామున అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్తూనే ఒక మాట ఏమన్నారంటే, సమ్ రిపోర్ట్స్ ఆల్సో సజెస్ట్ దట్ ద వీడియో కంటైన్డ్ ఎలిజిడ్లీ డెరగేటరీ లాంగ్వేజ్ అండ్ ఫెయిల్డ్ టు మీట్ ఎథికల్ జర్నలిస్టిక్ స్టాండర్డ్స్. ఈ వీడియోలో డెరగేటరీ లాంగ్వేజ్ ఉన్నది, అవతల వాళ్ళని చులకం చేసి మాట్లాడేటువంటి భాష ఉన్నది. అంతేకాదు ఈ బూతులు, ఈ మాటలు, ఈ భాష జర్నలిస్టుల నైతిక ప్రమాణాలకి లోబడి లేవు అని కూడా కొంతమంది అభిప్రాయం అని మెన్షన్ చేశారు. అందులో ఇంకొక మాట కూడా అన్నారు, రేవతి హక్కులు కాపాడాలి అని అంటూనే ఎట్ ద సేమ్ టైం ఇట్ రిమైండ్స్ జర్నలిస్ట్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెయిర్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దేర్ రిపోర్టాజ్, ఎన్ష్యూరింగ్ దట్ న్యూస్ ఈస్ ప్రెజెంటెడ్ యాక్యురేట్లీ అండ్ విదౌట్ మ్యాలిస్. అది మనకు హక్కులు ఉన్నాయి, విమర్శించడానికి హక్కులు ఉన్నాయి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఒపీనియన్స్ చెప్పడానికి హక్కు ఉంది. అయితే అదే సమయంలో ఫెయిర్నెస్ ఉండాలి, కొంత న్యాయబద్ధంగా ఉండాలి చెప్పేది, దురుద్దేశం ఉండకూడదు చెప్పే దాంట్లో. ఈ విషయాలు కూడా పాటించాలి అని చెప్పి ఈటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్లో కూడా ఉన్నది. అందువల్ల సెన్సేషనలిజం కోసం, ఐబాల్స్ కోసం, ఇమ్మీడియట్ అటెన్షన్ కోసం ఆ లక్ష్మణ రేఖని దాటితే ప్రభుత్వాలు కేసులు పెట్టచ్చు, పోలీసులు కేసులు పెట్టచ్చు, పబ్లిక్ కూడా హర్షించరు. ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టుల్ని ఈ విధంగా జైల్లో పెట్టడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగదు అని అభిప్రాయపడుతూనే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, రాజకీయ నాయకుల్ని ఇన్ జనరల్ బాధ్యతారహితంగా సభ్యత కొరవడిన భాష వాడి అవమానించడం కూడా తగదు అనేది నా అభిప్రాయం.